హ్యావింగ్ బ్రాండెడ్ ఫోన్స్, ఐఫోన్ ఇలాంటివి ఉన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే మేము రిచ్ అనుకుంటారు, జనాలు అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే మీరు కొన్న ఐఫోన్ గానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని పూర్ చేస్తున్నాయి. గ్యాడ్జెట్స్ ఎస్పెషల్లీ టీనేజర్స్ గానీ, యంగ్ ప్రొఫెషనల్స్‌ని గానీ తీసుకుంటే అవి యాక్చువల్లీ వాళ్ళని జనానికి చూపించడానికి రిచ్‌గా కనిపిస్తున్నాయి అనుకుంటారు కానీ బట్ యాక్చువల్లీ అవి వాళ్ళని పూర్ చేస్తున్నాయి. ఎలా అంటారా? సో మీరు ఒక వస్తువు కొన్నారనుకోండి దానికి రిపేర్స్ వస్తాయి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త న్యూ వాచెస్ వస్తాయి. అండ్ న్యూ ఐఫోన్స్ వస్తాయి. న్యూ వర్షన్స్ వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ మీరు అది కొనాలనుకుంటారు. అయితే ఆల్వేస్ మీ మనీని తీసుకుంటుంది. ఇది నీకు మనీ ఇవ్వట్లేదు. నీ పాకెట్ నుంచి మనీని తీసుకుంటుంది. అలా మన పాకెట్ నుంచి మనీని తీసుకునేదాన్ని లయబిలిటీ అంటారు. ఓకే. మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఆ లయబిలిటీ కాకుండా మనం మన జేబులోకి పాకెట్ వచ్చేలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 మనీ ఉన్నాయనుకోండి. ఆ 50,000 మనీని మీరేం చేయాలి? మామూలుగా ఏమనుకుంటారు? ఒక మంచి ఐఫోన్ కొనుక్కుందాం, మంచిగా బట్టలు కొనుక్కుందాం ఇలా అనుకుంటారు చాలామంది. బట్ అదే మీరు ఆ మనీని ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని, దాన్ని ప్రతిరోజు మీరు వీడియోస్ చేస్తూ ఉన్నారనుకోండి. ఒక కంటెంట్ క్రియేటర్‌గా మారారనుకోండి. సో, కొన్ని రోజులకి మీ దగ్గర ఇంకొక స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ మీరు ఇతరులకి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మీకు అది ఒక ఇన్‌కమ్ సోర్స్ క్రియేట్ అవుతుంది. సో, మనం ఎప్పుడు కూడా అలా ఉండాలి. సో, ఇలా ఉండాలి అనుకుంటే గనక దిస్ ఈస్ మాధవి ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్. ఐ టీచ్ అబౌట్ మనీ, ఏఐ అండ్ పర్సనల్ గ్రోత్ థింగ్స్. సో, ఫాలో మీ ఫర్ మోర్ డీటెయిల్స్.